ఇక ఇండియాలో ప్రభుత్వ బ్యాంకులు కేవలం 4. ప్రభుత్వ రంగ బ్యాంకుల మలి విడత విలీన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 5 ఏళ్ల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12కు తగ్గించింది. ఇప్పుడు ఆ సంఖ్యను 4కు తగ్గించాలని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో త్వరలోనే మరో భారీ మార్పుకు శ్రీకారం చుట్టనుంది. బ్యాంకుల మలి విడత విలీన ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 12 బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టి 4 బ్యాంకులుగా చేయాలని కేంద్రం ఆర్థిక శాఖ సమాలోచనలు చేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం కల్లా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. విలీనం తర్వాత కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా యూనియన్ బ్యాంక్ విలీనం తర్వాత ఏర్పడే మరో బ్యాంకు మాత్రమే ఉండనున్నాయి. అంటే ఇండియాలో ఇక 4 ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే. ఇండియాలో ఇక 4 ప్రభుత్వ రంగ బ్యాంకులను మాత్రమే మనం చూడనున్నామన్నమాట. తొలుత చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులో విలీనం చేయనున్నారు. అనంతరం వాటిని 4 బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. ఎస్బీఐలో ఇండియన్ బ్యాంకు, యూకో బ్యాంకు విలీనం చేయనుండగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను కలిపి ఒకే బ్యాంకుగా మార్చనున్నారు. ఇక ఎస్బీఐ, పిఎన్బి, బీఓబీల్లో విలీనం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థిక శాఖ విలీన ప్రక్రియ ఎలా చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తూ ఉండగా అనంతరం కేబినెట్ ఆమోదానికి పంపనున్నారు. కేబినెట్ ఆమోదం తెలిపిన తరువాత ప్రధానమంత్రి కార్యాలయానికి ఫైల్ వెళ్లనుంది. అంతేకాకుండా బ్యాంకుల విలీనంపై సెబీ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. భారత్కు ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమంటూ ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలతో బ్యాంకుల విలీనంపై మళ్లీ చర్చ మొదలైంది. బ్యాంకుల మలివిడత విలీనం మళ్లీ ఉంటుందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.